ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మరి గ్రహాలకు సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఏ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి, ధనపరంగా బాగుండాలన్నా అలాగే కుటుంబ పరంగా బాగుండాలన్నా ఎలాంటి పరిహారాలు వీళ్ళు నిత్యం చేస్తూ ఉండాలి గురుగారు? వృషభ రాశి వాళ్లకు రాశ్యాధిపతి శుక్రుడు 6వ ఇంటి వాడైనడు కాబట్టి న్యూట్రల్ ప్లానెట్. పెద్దగా మనం శుక్రుడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు బాగా యోగిస్తాడు. భాగ్య దశమాధిపతి శని బాగా యోగిస్తాడు. బుధవారం శనివారం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళకు దర్శించుకోవాల్సినటువంటి ఆలయాలు మహావిష్ణు ఆలయము, అదేవిధంగా భైరవ క్షేత్రము. శనేశ్వరుడు భాగ్యాధిపతి దశమాధిపతి కాబట్టి శనికి అధిష్టాన దేవత, బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువు కాబట్టి బుధవారము మహావిష్ణు ఆలయము, శనివారము భైరవ క్షేత్రము. కాలభైరవాష్టకం చదువుకోవడము, వీధి కుక్కలకు ఫుడ్ ఇవ్వడం మంచిది. గ్రీన్ కలరు, లైట్ గ్రీను, లైట్ బ్లూ కలరు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వీళ్ళు గ్రీన్ స్టోన్ ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మరకతం అనేది ఒకటి ఉంది, దాని కావాలంటే పెట్టుకోవచ్చు, రేట్ ఎక్కువది. అదేవిధంగా నీలం, ఇంద్రనీలం పెట్టుకోవచ్చు. అది కూడా జాతిరత్నాలు చూసి పెట్టుకోవాలి, దాంట్లో చెకప్ చేసుకోవాలి, అది ముఖ్యం. నేను చెప్పేదని చెప్పేస్తాను కానీ ఈ పలానా జాతిరత్నం నేను చెప్పలేను, నాకు అనుభవం లేదు. పలానా వేసుకుంటే బాగుంటుందని చెప్పగలను కానీ, ఎందుకంటే ఇక్కడ ఇంత పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే మా ఫ్రెండ్ ఒక అతను నాకు చెప్పాడు, బ్లూ కలర్ బీర్ బాటిల్ కింద అడుగుల పగలు కొడితే మందంగా వస్తుంది, దాన్ని కట్ చేసి డైమండ్ లాగా షేప్లు కట్ చేసి దాన్ని రింగులో పెట్టి ఇచ్చేసి అమ్మేస్తారంట షైనింగ్ చేసి. ఇది అట్ట అంటరాయి, ఇది ఇట్లా అంటరాయి, ఇది మామూలుగా దొరకదు, ఆ సిలోన్ మైన్స్ జపాన్ మైన్లు దొరికి ఏదేదో చెప్పి ఇచ్చాడంట. ఫ్రెండ్ కదా నమ్మి తీసుకున్నాను. అంటే బీరు బాటిల్లో అడుగులో మందంగా ఉన్నటువంటి బ్లూ కలర్ బీరు బాటిల్ను అది కట్ చేసి మిషన్స్తో డైమండ్ లాగా చేసి అమ్మేశారంటే ఇంకా లెక్కేసుకోండి, రత్నాల్లో ఒరిజినల్ కనిపెట్టాలంటే ఏమైనా అవుతుందా? అందుకు రత్న పరీక్షలో అది మహాశక్తివంతమైన కండ్లు ఉండాలి, ఆ రాయిని ఒరిజినల్ డూప్లికేట్ కనిపెట్టాలంటే. కేర్ఫుల్గా చూసి తీసుకున్నాను. అదే గ్రీన్ కలర్ బీరు బాటిల్లో పచ్చరాయి తయారు చేయొచ్చు, వైట్ కలర్ బాటిల్లో డైమండ్ తయారు చేయొచ్చు, కటింగ్స్ అలా చేసి. కాబట్టి రాళ్ళల్లో ఎక్కువ మోసపోతున్నారు, అందుకు చెప్తున్నా. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు తెలివితేటలు ఎలా పనిచేసే చూడండి అని. తాగి పడేసిన బాటల్లోంచి ఒక రత్నాన్ని తయారు చేసి డబ్బులు తీసుకునేహారంటే వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది? కాబట్టి ఇక్కడ కలిసి వచ్చే గ్రహాలకు కావాల్సిన స్టోన్స్ చెప్పామంతే. చూసేది కేర్ఫుల్గా తీసుకోవచ్చు, లేదంటే గమ్మున ఈ ఆలయాలకు వెళ్ళచ్చు, అది ఇంకా ఉత్తమం, ఆ డబ్బులు మిగులుతుంది. కాబట్టి శనివారం రోజు బుధవారం రోజు ఎక్కువగా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. శని కలిసి వస్తాడు కాబట్టి శని ఏదైనా ఒక ఇచ్చి బాధ పెడతాడు. శనేశ్వరుడు ఈ రాశి వాళ్ళకు బాధ పెట్టి ఇవ్వడు, ఇచ్చిన తర్వాత బాధ పెడతాడు, కానీ మాత్రం ఇచ్చేది మాత్రం ఇచ్చేస్తాడు. భాగ్యాధిపతి కాబట్టి, బాధకాధిపతి కూడా ఇతనే కాబట్టి భాగ్యాన్ని ఇచ్చి బాధ పెడుతూ ఉంటాడు. కలిగిన తర్వాత ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా బుధుడు కలిసి వస్తాడు కాబట్టి బుధవారం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పెసలపప్పు కూర బాగా తినచ్చు, మహావిష్ణు ఆలయాలు ఎక్కువ సందర్శించవచ్చు. బుధుడు పూర్తిగా యాక్టివేషన్లో ఉన్నటువంటి టెంపుల్ మధుర మీనాక్షి ఆలయం. బుధగ్రహం ఫుల్ యాక్టివేషన్లో ఉంటుంది అక్కడ నిత్యం వెళ్ళి రావచ్చు. విష్ణు శక్తి, అమ్మవారి శక్తి, ఇద్దరు రెండు శక్తి అక్కడ ఉంది. శివశక్తి కూడా ఉంది. మీనాక్షి సుందరేశ్వరుడు పెండ్లి కొడుకులాగా ఉన్నాడు శివుడు అక్కడికి వెళ్ళి రావచ్చు. కాబట్టి విష్ణు శివ శక్తి అంటే అమ్మవారు, మూడు శక్తులు ఉన్న చోటు మధుర మీనాక్షి ఆలయం, అక్కడికి వెళ్ళి రావచ్చు బుధవారం. శనివారం రోజు ఎక్కువగా భైరవ క్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. భైరవ క్షేత్రాలు అన్నప్పుడు కాశీ ఇట్లా భైరవ క్షేత్రం ఇంకేదైనా వెతుక్కొని వెళ్ళి రావచ్చు, లేదంటే కాలభైరవ అష్టకం 8 సార్లు చదవచ్చు. శనివారం రోజు ముఖ్యమైన పని చేసి నల్ల నువ్వులతో ఎక్కువ తినచ్చు, కూరగాయల అన్నం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి 2 రోజులు, 2 వారాలు, 2 ఆలయాలు. వీళ్ళు బాగా బలపడతారు. వృషభ రాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ, నిర్ణయాలు అంత సుందరగా మారవు, మంచి ఇంటెలిజెన్స్ వీళ్ళు. జీవితంలో అనుకున్నవన్నీ సాధ్యమైనంత వరకు అనుభవించేటువంటి రాశి ఇది, సంపూర్ణమైనటువంటి రాశి. కాబట్టి ఈ రాశిలో రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళు మాత్రం మేనమామకి ఇబ్బంది, మేనమామలు దోషంలో పుడతారు. ఈ రాశిలో రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళు మేనమామల దగ్గర పెరగకూడదు, వాళ్ళకి సమీపంగా ఉండకూడదు. అదొక జాగ్రత్త మనం చెప్పాలి. మేనమామ అంటే కూడా
తండ్రి తర్వాత తండ్రి కన్నా ఎక్కువగా బాధ్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, తన బిడ్డలను కూడా పక్కన పెట్టి ఈ రాశి వాళ్ళని చూసేటువంటి మొట్టమొదటి వ్యక్తి. కానీ ఆ మేనమామకే దోషంలో ఈ నక్షత్రంలో పుడతారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఇది ఈ రాశి వాళ్ళకు క్లుప్తంగా ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.